హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదే స్టాక్ మార్కెట్. చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి వింటే ఎగ్జైట్ అవుతారు, కానీ స్టార్ట్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్టర్స్ ఎవరు అన్ని క్లారిటీగా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టాక్ మార్కెట్ అంటే ఒక ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ పబ్లిక్ గా కంపెనీస్ షేర్స్ ని ఇన్వెస్టర్స్ బై లేదా సెల్ చేస్తారు. స్టాక్ మార్కెట్ ని క్యాపిటల్ మార్కెట్ లో ఒక పార్ట్ గా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరుగుతాయి. ప్రతి కంపెనీ గ్రోత్ కోసం ఖచ్చితంగా క్యాపిటల్ కావాలి. అప్పుడు కంపెనీస్ పబ్లిక్ లో వాళ్ళ షేర్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఐపీఓ అని పిలుస్తారు. ఐపీఓ తర్వాత ఆ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి. ఇన్వెస్టర్స్ వల్ల ప్రైస్ డిమాండ్ అండ్ సప్లై బట్టి బై ఆర్ సెల్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్ లాంటి టాప్ కంపెనీస్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే కంపెనీలో ఓనర్షిప్ కొనడం లాంటిది. కానీ ఓనర్షిప్ అంటే కంపెనీస్ డెసిషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం కాదు. ఓన్లీ ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ దొరుకుతాయి. స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ కొనడానికి మరియు అమ్మడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ని స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. ఇండియాలో మొత్తం 2 పాపులర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. మొదటిది BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఇండియాలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్. రెండోది NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఇండియాలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. మనం ఇప్పుడు ట్రేడింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ముందుగా మనం డిమాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. జీరోదా, అబ్స్ట్రాక్ట్స్, ఏంజల్ బ్రోకింగ్ లాంటి బ్రోకర్స్ మనకు సహాయం చేస్తారు. మనం ఇప్పుడు స్టాక్స్ ని బై అండ్ సెల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి స్టాక్ రేట్ ఎక్కువైతే అది ప్రాఫిట్, తక్కువైతే లాస్ ఉంటుంది. ఈ విధంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం స్టాక్ ప్రైజెస్ ఎలా పెరగడం లేదా తగ్గడం జరుగుతుందో చూద్దాం. డిమాండ్ అండ్ సప్లై వల్ల ప్రైస్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి చాలా మంది ఒకే స్టాక్ ని కొంటే ప్రైస్ పెరుగుతుంది, అదే అమ్మితే స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. న్యూస్, కంపెనీస్ పర్ఫార్మెన్స్, ఎకనమీ, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, వీటి వల్ల స్టాక్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ముందుగా మనం ట్రేడర్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళ వే ఆఫ్ ట్రేడింగ్, రిస్క్ అండ్ టైం ఫ్రేమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కొందరు ఇంపార్టెంట్ ట్రేడర్స్ గురించి చూద్దాం. నంబర్ 1, ఇంట్రాడే ట్రేడర్స్. వీళ్ళు స్టాక్స్ ను కొని అదే రోజు సెల్ చేస్తారు. స్మాల్ ప్రైస్ మూవ్మెంట్ ని యూజ్ చేసి ప్రాఫిట్ చేస్తారు. వీళ్ళు చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ ని వాడి ట్రేడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి మార్నింగ్ రిలయన్స్ షేర్ ని 2500 కి బై చేసి ఆఫ్టర్నూన్ 2600 కి సెల్ చేస్తారు. అప్పుడు 100 పర్ షేర్ ప్రాఫిట్ ఉంటుంది. నంబర్ 2, స్వింగ్ ట్రేడింగ్. వీళ్ళు స్టాక్స్ ని కొని ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ హోల్డ్ చేస్తారు. ట్రెండ్ పై డిపెండ్ అయి ట్రేడ్ చేస్తారు. కంపెనీ న్యూస్, ఫినాన్షియల్ న్యూస్ చెక్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కి ట్రేడర్ ఇన్ఫోసిస్ షేర్ ని 1500 కి బై చేసి 10 డేస్ తర్వాత 1650 కి సెల్ చేస్తాడు. ఇలా చేస్తే 150 పర్ షేర్ ప్రాఫిట్ ఉంటుంది. నంబర్ 3, స్కాల్పర్. వీళ్ళు సెకండ్స్ అండ్ మినిట్స్ లో ట్రేడ్ చేస్తారు. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసి స్మాల్ ప్రాఫిట్స్ కలెక్ట్ చేస్తారు. ఆల్గరిథం లేదా ఆటోమేటెడ్ సిస్టమ్స్ కూడా వాడుతారు. ఎగ్జాంపుల్ కి స్కాల్పర్ టాటా స్టీల్ ని 120 కి కొని 5 మినిట్స్ లో 120.50 కి సెల్ చేస్తాడు. అప్పుడు 0.5 షేర్ ప్రాఫిట్ ఉంటుంది. 1000 షేర్స్ కి 500 ప్రాఫిట్ విత్ ఇన్ మినిట్స్ లో వస్తుంది. నంబర్ 4, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. వీళ్ళు స్టాక్స్ లో ట్రేడ్ చేయకుండా కాంట్రాక్ట్స్ లో ట్రేడ్ చేస్తారు. లెస్ ఇన్వెస్ట్మెంట్ తో బిగ్ ట్రేడ్స్ పాసిబుల్. మార్కెట్ ని ప్రిడిక్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తారు. హై రిస్క్ అండ్ హై ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నిఫ్టీ ఫ్యూచర్స్ 19,500 కి బై చేసి 1 వీక్ తర్వాత 19,800 కి సెల్ చేస్తాడు. అప్పుడు పర్ లాట్ 15,000 ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. నంబర్ 1, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు స్టాక్స్ కొని ఇయర్స్ ఆర్ డికెట్స్ వరకు హోల్డ్ చేస్తారు. కంపెనీస్ ఫండమెంటల్స్, గ్రోత్ పొటెన్షియల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాంపౌండింగ్ వల్ల వెల్త్ బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఇన్వెస్టర్ TCS స్టాక్ ని 1000 కి బై చేసి 5 ఇయర్స్ తర్వాత 4000 కి సెల్ చేస్తాడు. నంబర్ 2, వాల్యూ ఇన్వెస్టర్స్. స్టాక్ ప్రైస్ లో ఉన్న స్ట్రాంగ్ కంపెనీస్ ని పిక్ చేసుకొని అండర్ వాల్యూడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు వారన్ బఫెట్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ కి
ఇన్ఫోసిస్ షేర్ని 800కి బై చేసి 5 years తర్వాత 1800కి సెల్ చేస్తారు. నంబర్ 3 గ్రోత్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. న్యూ ఇండస్ట్రీస్ లైక్ టెక్, ఈవీ, ఏఐ స్టాక్స్లో ఫోకస్ చేస్తారు. స్టాక్ ప్రైజెస్ హై ఉన్నా కూడా ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇది హై రిస్క్ అండ్ హై రివార్డ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్కి ఇన్వెస్టర్ టెస్లా షేర్ని 500కి బై చేసి 3 years తర్వాత 2500కి సెల్ చేస్తాడు. స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి, బట్ సక్సెస్ కోసం పేషెన్స్, ప్రాపర్ రీసెర్చ్ అండ్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్స్ వర్టైల్గా ఉంటాయి, అంటే ప్రైస్ ఫాస్ట్ గా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, సో లాసెస్ కూడా కావచ్చు. కాబట్టి కరెక్ట్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ గురించి విన్నారు కదా. మీకు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మరొక టెక్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇన్వెస్టింగ్.